హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్. మరి శాపాలలో 5 రకాలైన సర్పశాపం గురించి మనం తెలుసుకున్నాము. ఇప్పుడు సర్పశాపంలో అతి పవర్ఫుల్గా ఉన్నట్టుంది కుజుని యొక్క దృష్టితో, కుజుని యొక్క స్థానాన్ని బట్టి సర్పశాపంగా నిర్ణయించడం అనేది ఒకటి. అలాగే రాహు కేతువుల యొక్క స్థానాన్ని బట్టి కూడా సర్పశాపంగా నిర్ణయించేది మరొకటి. ఇందులో కుజుని గురించి సర్పశాపంగా ఎందుకు ఆ విధంగా ఉంది అని అంటే, కుజునికి అధిష్టాన దేవతగా సుబ్రహ్మణ్య స్వామిని ఎందుకు పెట్టారో అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. గతంలో విష్ణువు దేవతలందరికీ, అలాగే దేవదేవులకి, అలాగే త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వారు భార్యలైనటువంటి లక్ష్మీ, సరస్వతి, పార్వతి అందరి సమక్షంలో ఒక క్యాబినెట్ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఆ క్యాబినెట్ మీటింగ్కి పార్వతి తన కుమారులను కూడా తీసుకురావడం జరిగింది. ఇలా క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయడం, అందరూ ఆశీనులై ఉండడం, ఆ సందర్భంలో శివునికి అసిస్టెంట్స్ అయినటువంటి బ్రహ్మదగణాలు, అలాగే అష్టదిక్పాలకులు, పంచభూతనాథులు, అలాగే అఘోరాలు అందరూ ఆ క్యాబినెట్ మీటింగ్కి రావడం జరిగింది. ఈ పురాణ ఇతిహాసం, పురాణ కథ ప్రకారం నేను వివరిస్తున్నా మీకు. అయితే అందులో క్యాబినెట్ మీటింగ్ జరుగుతుండగా మంచి స్వింగ్లో పోతుండాలి. అప్పుడు ఈ చిన్న సుబ్రహ్మణ్య స్వామి బాలుడిగా చిన్నవాడిగా ఉన్నప్పుడు ఈ అఘోరాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చక్కల గింతలు పెట్టడము, గిలిగింతలు పెట్టడము, అంటే వాళ్ళ వేషధారణ విచిత్రంగా ఉన్నది కాబట్టి ఆ చిన్న బాల సుబ్రహ్మణ్య స్వామికి ఆ విధంగా అనిపించాలనిపించింది. ఆ విధంగా ఎగతాళి చేయడము, వాళ్ళని చక్కల గింతలు పెట్టడము, వాళ్ళు కూడా ఆ సభలో నవ్వక తప్పలేదు, నవ్వురు అది డిస్టర్బ్ చేయడం జరిగింది. అదేవిధంగా అఘోరాల యొక్క పురుషాంగాలని ఆడించడం లాంటివి చేస్తూ వచ్చారు. ఎన్నిసార్లు వారించినా, విష్ణువు కూడా ఎన్నిసార్లు వారించినా కానీ ఆ యొక్క చిలిపి చేష్టలు బాలసుబ్రహ్మణ్య స్వామికి తగ్గలేదు. సరే, ఈ విధంగా జరుగుతున్న సమయంలో ఈ చిలిపి చేష్టలు తారస్థాయికి చేరుకున్నాయి. ఏ విధంగా ఈ పురుషాంగాలను ఆడించేటప్పుడు వాళ్ళు ఎక్కువ నవ్వడం జరిగింది అఘోరాలు. ఆ సందర్భంలో విష్ణువు కోపం వచ్చి ఏ పురుషాంగాన్ని నువ్వు పాము అని ఎగతాళి చేయడం మొదలెట్టాడు. ఆ సభలో పాము అని చెప్పి ఎగతాళి చేయడం మొదలుపెట్టాడు. అందుకని సుబ్రహ్మణ్య స్వామికి ఈ విష్ణువు సీరియస్గా, నువ్వు ఏ యొక్క పురుషాంగాన్ని నువ్వు ఆ విధంగా పాము అంటున్నావో అదేవిధంగా నువ్వు కలియుగంలో పాముగా సంచరితువుగాక అని విష్ణు శాపం పెట్టడం జరిగింది. ఆ విష్ణు శాపం ప్రకారమే ఇప్పుడు కలియుగంలో కూడా సుబ్రహ్మణ్య స్వామి నాగమయ్యగా సంచరిస్తున్నాడు. మరి అంతటి గొప్ప సుబ్రహ్మణ్య స్వామి నాగమయ్యగా ఉండడం అనేది జరిగింది. అంతటి గొప్ప సుబ్రహ్మణ్య స్వామి నాగమయ్యగా సంచరిస్తుంటే మనం విధిలేని పరిస్థితిలో ఆ సర్పానికి మనం కీడు తలపెట్టడం జరుగుతుంది. ఆ కీడు తలపెట్టప్పుడు మన సేఫ్ సైడ్ కోసమే మనం కీడు తలపెట్టాం, కాదనలేదు. అప్పుడు ఆ సర్పం మరణించినప్పుడు దానికి చేయవలసినటువంటి కార్యక్రమాలు కూడా, అంటే కనీసం దహన సంస్కారం చేయడం, తర్వాత పాలు పోయడము, మరుసటి రోజు పాలు పోయడము, ఆ తర్వాత రాగి పైస నోట్లో పెట్టి అదే పాము దగ్గర పెట్టి ఆ దహన సంస్కారం లాంటివి చేస్తారు. ఇలాంటివి చేస్తే సర్పదోషం అనేది రాదు. కాబట్టి భవిష్యత్తులో మన పిల్లలకి ఎవరికి సర్పదోషాలు రాకుండా ఉండాలంటే, 7 తరాలు సర్పదోషాలు తాగకుండా ఉండాలంటే, ఈ యొక్క సర్పం కీడు నుంచి సర్పదోషం నుంచి మనం తప్పుకోవాలంటే ఈ యొక్క సర్పానికి దహన సంస్కారాలు చేయడం అనేది ఎంతైనా ముఖ్యం. హరి ఓం. జై శ్రీమన్నారాయణ.